నీ పెద్ద కూతుర్ని నాకు అంట కట్టినప్పుడు అర్ధ కట్నం ఇచ్చి బ్యాలెన్స్ శివరాత్రికి అన్నావు. సంక్రాంతికి దాన్ని చంపుకున్నావుగా, అదే పోయి బాకీ ఉంటాయా? అసలు నా దగ్గర ఏముందని నీకు ఇవ్వడానికి? ఏముందా? ఈ హంసని కాకుండా నాకు కాకినిచ్చి కట్టుబెట్టావు. ఓ పంచేయి, దీన్ని నాకిచ్చి పెళ్లి చేయి, నాకు ఫుడ్ బెడ్ గడిచిపోద్ది. అంటే దీన్ని కూడా చంపుదావనా? అసలు నిన్ను చంపితే లోన్ అప్లై చేసి నీ బాకీ తీరుస్తా. ఎప్పటికల్లా? 10 రోజుల్లో. 10 రోజుల్లో ఇవ్వకపోతే నీ బాబుకి కాలం తీరిపోద్ది. అన్నట్టు బాకీకి వడ్డీ కింద 100 కొడితే నేను వెళ్ళి మందు కొడతా. వెయిట్. ఏమండి ఏమండి, ఒక నిమిషం మీతో మాట్లాడాలి. ఆఫీస్లో మీటింగ్ ఉంది, జస్ట్ 5 minutes. థ్యాంక్స్. మా అక్క వేదవతి, మీకు తెలియదు కానీ ఒట్టి అమ్మాయికురాలు, పెద్ద పిచ్చి మాలోకం. ఎక్స్క్యూజ్ మీ, మీరే నాకు పెద్దగా తెలీదు. ఇక మీ పిచ్చి మాలోకం అక్క గురించి తెలుసుకోవడం అవసరమా? ప్లీజ్ కాస్త వినండి. తనని చలపతికిచ్చి పెళ్లి చేశారు. అతను మా ఇంటి వాళ్ళ అబ్బాయిలాగే ఓ రౌడీ వెధవ. మా అక్కని కొట్టి తిట్టి నరకాయతను పెట్టాడు. దాంతో అక్క సూసైడ్ చేసుకుంది. ఐఎమ్ సారీ. హాయ్ సంజు, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదురా, తనేదో టీవీ ఛానల్లో పనిచేస్తుంది. పేరు, మీ పేరు? హంస, హంసవాహని అంటే సరస్వతీదేవి పేరు. బ్యూటిఫుల్, మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. బై ద వే, ఐఎమ్ వేణు. టీవీ చుట్టూ నా హాబీ. బాయ్. ఈ కాస్త వినేయండి. మా బావ కట్నం బాకీ కోసం వచ్చి గొడవ చేస్తున్నాడు. అక్క పోయినా బ్యాలెన్స్ కట్నం బదులు నన్నిచ్చి పెళ్లి చేయాలట, లేదంటే నాన్నని చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటారు? స్ట్రాంగ్గా ఉన్న ఒక ఇనపరాడ్ తీసుకుని మీ బావ బుర్ర బద్దలు కొట్టండి, లేదా విమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించండి. అంతేగాని రోడ్డుకి అడ్డం పడి నాలా పెద్ద పరిచయం లేని వాడికి మీ ట్రాజడీ కథలు చెప్తే ఏం జరగదండి. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. హే, వాట్ ఇస్ దిస్? కమ్ ఆన్ ప్లీజ్, కళ్ళుచ్చుకోండి ముందు. వాడదో టైపు, మనసు దానికి జాలి, మాట దానికి మర్యాద ఉండాలని తెలీదు. వాడిని మర్చిపోండి. మీ చెప్పింది వినగానే అందమైన ఫ్లవర్కి ముళ్ళున్నట్టు ఈ అమ్మాయికి కష్టాలు ఏమిటా అనిపించింది. వాటిని తీర్చకపోతే నా లైఫే వేస్ట్ అయిపోతుంది. ప్రామిస్. మీరు ఆయనలో రౌడీలు కొట్టగలరా? కొట్టడం అనేది ఘనకార్యమేం కాదు, తరివి కొట్టచ్చు. కానీ మీ సమస్యకి అది టెంపరీ సొల్యూషన్ తప్ప పర్మనెంట్ పరిష్కారం కాదు. మరైతే పర్మనెంట్ సొల్యూషనే లేదంటారా? ఈ వేణు తలుచుకుంటే ఎందుకుండదండి. నాకు తెలిసిన నెంబర్ 1 లాయర్ ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మీ బావని కనీసం 10 ఏళ్ళు జైల్లో తోయించచ్చు. నాది పూచి. నిజంగానా? ప్రామిస్, నన్ను నమ్మండి. మీరా ఇక్కడున్నారండి? వింతగా ఉంది. నేను మా ఇంట్లో ఉండడం వింతేం కాదు, మీరు నా ఇంట్లో ఉండడమే వింత. అంటే ఇంటి వాళ్ళ అబ్బాయి? ఆ రౌడీ వెధవని నేనే. సారీ 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 సారీ, మీరు అనుకోలేదు. నాన్న చెప్తే ఎవరు అనుకున్నా. సారీ. అయ్యయ్యో, అదేంటమ్మా 40 రోజులు మౌనంగా ముగ్గులు పెట్టాలనుకున్నావు, ఆఖరి రోజున మాట్లాడేశావు. 40 రోజుల? నాకు తెలిసి ఈ పాప 4 క్షణాలు కూడా నోరు మూసుకుని ఉండలేదమ్మా. నాకు అసలు మంచి మొగుడు వచ్చే రాత లేనట్టుంది ఆంటీ, అందుకే ఇలా అయింది. అమ్మాయికి అన్ని మంచి లక్షణాలేరా, వినయం, విధేయత, అందం, పికప్, మైలేజ్, వారంటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనే, కానీ లుక్ సంగతి అలా పక్కన పెడితే షీఈస్ ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్, ఏదో జాబ్ చేస్తూ ఫాదర్ని సపోర్ట్ చేస్తుంది. ఈ చాదస్తాలేంటో, నీ క్యారెక్టర్ మాత్రం ఎగ్జాక్ట్ ఆపోజిట్. హే, మనం బిందాస్ బాస్. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఎవరైనా నా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. నమస్తే వేణుగారు.
మహేష్ రాజ్ గారా? అంత పెద్ద లాయర్ అంటే ఫీజు ఎక్కువ ఉంటుందేమో కదండి. మీరు దాని గురించి వరి కావద్దండి, నేను చూసుకుంటాను. అతను నా క్లోజ్ ఫ్రెండే. థ్యాంక్స్ అండి. రేపే అపాయింట్మెంటా? గ్రీన్ పార్క్ హోటల్, రూమ్ నెంబర్ 122నా? నేను పికప్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను, బాయ్. థ్యాంక్స్ ఆంటీ. లాయర్ హోటల్ రూమ్లో ఉండడం ఏంటి? సో నీ హీరో సంజయ్ నీ ప్రాబ్లం గురించి ఏం పట్టించుకోలేదన్నమాట. అవును, కానీ అతని ఫ్రెండ్ వేణు మాత్రం చాలా మంచివాడు. మేడం, మీకోసం ఎవరో వచ్చారు. ఐ థింక్ వేణు. లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. Sure. బాయ్. హాయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్. మీరు ఇక్కడ? కమ్ ఇన్ సైడ్. పర్లేదు. మీకు విషయం చెప్పేద్దామని వచ్చాను. లాయర్లు హోటల్ రూమ్లో ఉంటారా అని చదువుకొని మా అమ్మలాంటి దానికి కూడా డౌట్ వచ్చింది. మీకు రాలేదా? వేణు ఒక పెద్ద ఫ్లర్ట్. ఆడపిల్లలతో ఎంజాయ్ చేసి వదిలేయటం వాడి హాబీ. మీకు అలాంటి హాబీ ఉంటే వెళ్ళండి, తర్వాత మీ ఇష్టం. బాయ్. హంస, నీ బ్యాగ్. వేణువా? వెరీ హ్యాండ్సమ్. కాదు, సంజయ్ ఒక షాకింగ్ విషయం చెప్పాడు. హాయ్ హంస, వెయిటింగ్, కమ్ ఆన్. మీకెందుకు శ్రమ? అడ్రస్ చెప్పండి, నాన్నతో వెళ్తాను. హే 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 హంస, మళ్ళీ ఆయనకి ఎందుకు శ్రమ? నేను ఎలాగో మీకోసం లీవ్ పెట్టాను. రండి, అవతల లాయర్ గారు కేసులని మన కోసం వెయిట్ చేస్తుంటారు. కమ్ లెట్స్ గో. ఏయ్, చేతీరా. ఫ్రెండ్స్ మధ్య తప్పేంటి? చేతీరా రాస్కల్. ఎరా, ఆపదలో ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నావా? ఇడియట్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? షట్ అప్. గ్రీన్ పార్క్ లో ఏ లాయర్ గాడు లేడు. రూమ్ మాత్రం నీ పేరు మీద ఉంది. అబద్ధం చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్తాలో నీ ఉద్దేశం ఏంట్రా? నిన్న హోటల్ రూమ్కి రమ్మంటే వస్తాను. ఇప్పుడేంటి ప్లేట్ మార్చా? ఫ్రీగా వదిలే, క్యాష్ ఇస్తా. రాస్కల్. నన్నే కొడతావా? నిన్ను చేస్తాను. అర్థం కాదు ఒకటే. వేణు రోగణి హంస ఆఫీస్కి వెళ్ళి ఎందుకు చెప్పా? ఎందుకు చెప్పాడు అనుకుంటున్నావు? తనను ప్రేమిస్తున్నాడు కనుక. కాదంటావా? నువ్వు కాదన్నా సరే, నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంది. అందువల్లే వేణు మీద జల్సీ కలిగింది. Am I right? You're wrong. వేణు తన వల్ల పరిచయమైనంత మాత్రాన నన్ను కాపాడాల్సిన అవసరం తనకేంటి? నా కర్మ నాదని ఊరుకోవచ్చుగా. అలా నువ్వు ఊరుకోలేదంటే అది ఖచ్చితంగా ప్రేమే. లాభం లేదు జయ్, నువ్వు ప్రేమలో పడ్డావు. లైఫ్లో పని పర్పస్ లేని వాళ్ళు ప్రేమలో పడతారు, మునుగుతారు, తేల్తారు. కానీ సంజయ్ అలా కాదు. సంజయ్ కాతారా? ఎవరైనా ఎప్పుడో అప్పుడు ప్రేమలో పడి తీరుతారు. కొందరికి అది వెంటనే తెలియచ్చు, కొందరికి అది ఆలస్యంగా తెలియచ్చు, అంతే. నువ్వు చెప్పేదంతా వింటే లుక్స్ లైక్ హీస్ ఇన్ లవ్ విత్ యూ.